Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈరోజు మనం మన IBPS RRB PO and Clerk 2023 ప్రిపరేషన్ లోని పార్ట్ 2 వీడియో, అది కూడా సింప్లిఫికేషన్స్ లో పార్ట్ 1. ఓకే, మన పార్ట్ 1 ఎందుకనంటే పార్ట్ 1 లోని మనం నిన్న పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఎలా చేయాలో చూసాం. ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని పాజ్ చేసి ముందు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలనే తెలుసుకుంటే పర్సెంటేజ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలండి, ఈజియెస్ట్ 36.72 అయితే ఎలా చేయాలి ఫ్రాక్షన్ కింద, 14.42 అయితే ఎలా చేయాలి ఫ్రాక్షన్ కింద, ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో తప్పకుండా చూడండి, కావాలంటే లింక్ లో కూడా పెడతాను ఈ వీడియో లింక్. ఓకే, డిస్క్రిప్షన్ లో కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు ఏంటి మనది సింప్లిఫికేషన్ లోని పార్ట్ 1, బట్ యాజ్ ఆఫ్ క్లర్క్ ప్రిపరేషన్ పిఓ క్లర్క్ ప్రిపరేషన్ లోని పార్ట్ 2 వీడియో అనమాట. ఓకే, సో ఈ సింప్లిఫికేషన్ చేసే ముందు మనం ముందుగా మీకు తెలియాల్సింది చిన్న రెండు మూడు పాయింట్లు మీకు చెప్పేస్తాను, అంటే ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ అప్రోచ్ ఏంటి, మీకు క్యాల్కులేషన్స్ వచ్చు, టేబుల్స్ వచ్చు, స్క్వేర్స్ వచ్చు, క్యూబ్స్ వచ్చు, బట్ అప్రోచ్ తెలియకుండా చేశారనుకోండి మీ సింప్లిఫికేషన్స్ ఆన్సర్ తప్పు అయిపోద్ది. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే బాడ్ మాస్ వినే ఉంటారు అందరూ. బాడ్ మాస్ రూల్ అనేది హమేషా పక్కా ఫాలో అవ్వాలన్నమాట. సో బాడ్ మాస్ లో చూడండి, బాడ్ మాస్ అంటే ఏంటి, బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్స్ చేస్తాం అన్నమాట. ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్ అంటే డివైడెడ్ బై, ఎం అంటే మల్టిప్లేషన్, ఏ అంటే ఎడిషన్ అంటే ప్లస్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే మైనస్. ఈ అన్నింటికన్నా ముందు వి అవుట్ వస్తుంది, విక్టర్. ఓకే, అంటే ఇలా విక్టర్ అని ఉంటుంది అనమాట. ఏదైనా నెంబరు 5 × 8 అని విక్టర్ ఇచ్చానుకో ఫస్ట్ ఇది చేయాలన్నమాట. అర్థమైందా? సో వి బాడ్ మాస్, నాట్ ఓన్లీ బాడ్ మాస్. పాతగా అందరూ చెప్పేది బాడ్ మాస్ అంటారు, కానీ మనం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అది వి అంటే విక్టర్ అంటే వి బాడ్ మాస్. ఈ రూల్ ని మనం పాటించాలి సిస్టమ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే మనం ప్రాబ్లమ్స్ లో వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ విక్టర్ చూసుకోవాలి, విక్టర్ కాదు వెక్టార్, బ్రాకెట్స్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇది మన రూల్ ఆఫ్ చైన్. అర్థమైందా? ఇదే ప్రియారిటీ వైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అంటే ఫ్రీక్వెంట్లీ అడిగిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మిక్స్డ్ క్వశ్చన్స్. సో పర్టికులర్ గా మీరు చెయ్యండి, ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అర్థమైందా? నాతో పాటు చేయండి, ఆన్సర్ కమెంట్ చేయండి, తర్వాత కంపారిజన్ చేసుకోండి. మీరు ఎలా చేశారు, నేను ఎలా చేశాను. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 224 + 1 నేను చెప్పాను బ్రాకెట్స్ ఫస్ట్. ఈ మీసాల బ్రాకెట్ అంటే మీసాల బ్రాకెట్ ఉన్నది కదా, మీసాల బ్రాకెట్ అంటే ముందు కంప్లీట్ చేయాలి, కానీ దాంట్లో కూడా బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ మనం కంప్లీట్ చేయాలి. అంటే 200, 100 అంతా 300, 24, 40 అంతా 70, అంటే 370 / 5 తోటి 74 పోతుంది, అంతే కదా. నేను ఎలా 74 చేశాను, ఎప్పుడైనా ఏదైనా నెంబర్ డివైడెడ్ బై 5 ఉన్నది అనుకోండి, దాన్ని ఇంటూ 2 చేసి డివైడెడ్ బై 10 చేసింది, అంతే కదా. 370ని 740 అవుతుంది, డివైడెడ్ బై 10 అంటే 74. సో నేను డైరెక్ట్ గా 74 + 126, 74 126 అంటే 200. డైరెక్ట్ గా ఆన్సర్ ఎంత, ఆప్షన్ సి 200 అన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది. ఇది మీకు ఆర్ఆర్బిలోని ఇలాగే అడుగుతాడు. మీకు ఐబిపిఎస్ వేరు, ఐబిపిఎస్ ఆర్ఆర్బి లెవెల్ వేరు. అర్థమైందా? సో సెకండ్ ప్రాబ్లం, 2 13లు, 2 15లు, 2 6లు. ఓకే, 13 1లు, 13 1లు, 13 2, 12 సరిపోయింది. ఓకే, 12 × 84, 12 × 84 ఈ మైనస్ 314 చేసేస్తే మనకి ఎక్స్ వాల్యూ తెలిసిపోద్ది. అవునా? సో 18 12 మీరు ఎలా చేయాలి, ఇది 12 48, 4 12 ఓకే 96, 12 96, 4 100 అంటే 1000, 1008, 314. సో ఆన్సర్ అయితే 314 తీసేయండి. 1000లో 300 వస్తే 700, 18 8 తీస్తే 4, ఓకే 7 4 9 9లో 6 తీస్తే 6, 694. ఆప్షన్ డి 694 అనమాట. నెక్స్ట్ 25 × 18. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 25 × 18 మీరు క్యాల్కులేట్ చేయండి. 25 10 ఎంత 250, 28 ఎంత 200 అంటే 450 డైరెక్ట్ గా. 450 డివైడెడ్ బై 15 అంటే 13 అంటే 30 వస్తుంది. 30 + 70 అంటే 100 ఈక్వల్ టు ఇది ఇటువైపు వచ్చేస్తే -40 అయిపోద్ది, అంటే 60 అనమాట ఆన్సర్. అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమైంది. ఎలా చేశాను, నేను ఏం చేశాను, 25 × 10 చేశాను ఫస్ట్, ఎంత 250. అవునా? తర్వాత 25 × 8 చేసిన ఎంత 200, 450 అయిపోయింది. 450ని 15తో డివైడ్ చేస్తే 30 వచ్చింది. 30 + 70 ఎంత 100, 100లో నుంచి 40 తీసేస్తే ఎంత 60. అర్థమైందా? ఈ రోజు సప్లై లేదు, అందుకనే చాలా ఇది అయిపోయింది. ఓకే, సో 4వ ప్రాబ్లం చూద్దాం. చూడండి,
చూడండి 59 ఇక్కడే పోతుంది 59 400 మిగులుతుంది 1000 2000 నుంచి 1000 అంటే ఇక్కడంతా 1400 మిగిలింది అర్థందా చూడండి ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి 29 స్క్వేర్ అంటే డైరెక్ట్ గా మీరు చెప్పవచ్చు ఎంత 841 మీకు గుర్తుండాలి అర్థమైందా ఓకేనా లేదు మీకు మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ లో మీకు స్క్వేర్ ఎలా చేయాలో మీకు చెప్పాను ఈజీ మెథడ్ అందుకే చెప్పాను ఆ స్పీడ్ మ్యాథ్స్ అన్నది తప్పకుండా మీరు చూడాలి లేదా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను మీకు అబ్జెక్ట్ గా ఈ 22 స్క్వేర్ 29 స్క్వేర్ చేయాలనుకోండి 2 స్క్వేర్ ఎంత 4 9 స్క్వేర్ ఎంత 81 రెండు 9 ఎంత 18 18 ఇంకో 2 అంటే ఈ ఇంటూ చేస్తే ఎంత 36 ఈ 36 వన్ ప్లేస్ వదిలి చేయరు 1 4 1 8 840 చూడండి వచ్చింది కదా ఇది మీకు చెప్పడానికి మాత్రమే కానీ మీరు ఇలా చేయొద్దు అప్ టు 30 స్క్వేర్ మాత్రం మీకు తప్పకుండా మీకు సొల్యూషన్ తెలియాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇది కూడా ప్లస్ చేసేస్తే 259 పైకి వచ్చేస్తుంది ఇంటూ ఈ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది సో 1400 800 ఎంత 2200 ఓకే 2200 200 ఎంత 2600 ప్లస్ 41 59 ఎంత 100 ఓకే 2400 ఓకే 100 సో 2500 2500 ఎక్స్ స్క్వేర్ అంటే 50 స్క్వేర్ అనమాట సో 50 అనేది మనకి ఎక్స్ ఆన్సర్ అవుతుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వాట్ విల్ ప్లేస్ ఆఫ్ ఇది సారీ క్వశ్చన్ మార్క్ నెంబర్ తో పడింది నో ప్రాబ్లం చూడండి దీన్ని అప్రోచ్ అవ్వకుండా మీరు ఇందులో నుంచి 16 160 చేస్తారు 60 నుంచి 16 చేస్తారు అలా చేయకూడదు 16 కామన్ తీయండి అప్పుడు ఏమవుతుంది 100 మైనస్ 10 మైనస్ 1 అయిపోద్ది డివైడెడ్ బై 16 అంటే ఇంటూ వాట్ బై 16 తీసుకోవచ్చు కదా 16కి 16కి పోతుంది 100 మైనస్ 10 90 మైనస్ 1 89 చూడండి ఎంత సింపుల్ గా వచ్చిందో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ప్లీజ్ కమెంట్ చేయండి సెక్షన్ లో కమెంట్ సెక్షన్ లోనే మీ ఆన్సర్స్ కమెంట్ చేయండి ఓకేనా 45% ఆఫ్ 1500 చాలా మంది 45% ని 50% మైనస్ 5% చేసుకోండి అని చెప్పి ఇలాగా చేసుకోండి లేదంటే మీకు నేను మీకు పర్సెంటేజ్ 5% అంటే ఎంత 1/20 45% అంటే ఎంత అవుతుంది 9/20 అవునా కదా చూడండి ఎంత సింపుల్ డైరెక్ట్ నేను ఏం చేస్తాను 9/20 ఇంటూ 1500 మైనస్ 25 ప్లస్ 2 ఎంత 50 వేస్తుంది ఇది ఆన్సర్ చేసుకోవచ్చు 0 కి పోతుంది 2 1 2 75 అంతే కదా సో 9 5 45 5 4 9 63 4 63 4 67 67 మైనస్ 50 ఓకే సో 625 ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది 25 సో ఆన్సర్ ఆప్షన్ బి మనకు ఆన్సర్ అవుతుంది అనమాట ఐ హోప్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం వాట్ విల్ కమ్ ప్లేస్ ఆఫ్ సో అండ్ సో ఓకే చూడండి మీకు ఇందాలే చెప్పాను 23 స్క్వేర్ మీకు గుర్తుండాలి మీకు గుర్తుండకపోతే ఏం చేస్తారు డైరెక్ట్ గా 23 స్క్వేర్ మళ్ళీ ఇదే లాస్ట్ టైం చెప్తున్నా ఇలా చేయాలని చూడండి ఎందుకంటే చాలా మంది స్పీడ్ మ్యాథ్స్ చెప్పినా సరే చేయరు అందరూ బద్దకస్తారు నాకు తెలుసు అందుకే ఇందులో కూడా చెప్పాను అనుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసారో వాళ్ళకి ఇది అవసరం ఉండదు అర్థమైందా 23 స్క్వేర్ కట్టాలి ఎలా కట్టాలని సరే సో మళ్ళీ ఒకసారి చూసుకోండి 2 స్క్వేర్ ఎంత 0 4 3 స్క్వేర్ ఎంత 0 9 2 3 ఎంత 6 6 2 ఎంత 12 సో 12 ఇక్కడ వేస్తారు 9 2 5 529 అర్థమైందా ఇక్కడ డైరెక్ట్ గా మీరు 529 చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి 23 15 అంట 23 2 ఎంత 46 92 ఓకే 23 4 ఎంత 92 అంతే కదా 4 12 అంతే 24 24 మైనస్ 38 13 మీరు ఏం చేస్తారు 38 13 మీరు ఇది ఎలా చేస్తారు 38 10 ఎంత 38 ఎంత 380 అంతే కదా 38 3 ఎంత 3 24 4 2 3 9 2 11 ఓకే ఎంత వస్తుంది 4 9 4 494 అర్థమైంది ఎలా చేశాను సింపుల్ గా నేను చేశాను 38 ఇంటూ 10 ప్లస్ 3 చేస్తాను అర్థమైందా సో డైరెక్ట్ గా 11 ఎక్కడ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు చూడండి 500 400 తీసేస్తే ఇక్కడ 100 మిగులుతుంది ఓకే 24 తీసేస్తే ఇక్కడ 74 మిగులుతుంది అవునా 70 మిగులుతుంది 70ని 29 70ని 129 ఎంత 70 129 ఓకే 9 9 1 199 ఒక నిమిషం ఎక్కడో తప్పు పడేసింది ఇక్కడ 400 ఇక్కడ 100 కదా మిగిలింది ఓకే ఇక్కడ మైనస్ చేశాను ఒక్క నిమిషం 529 అండ్ 24 వేసేయండి ఎంత 3 1 5 553 553 నుంచి 494 ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను అంతే 70 మైనస్ చేసి 13 నుంచి 4 తీస్తే 9 ఓకే 14 నుంచి 9 తీస్తే
5 59 అన్నమాట ఆన్సర్. ఆప్షన్ సి 59. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేశాను ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ చేయాల్సింది ప్లస్ చేసేసాను, అర్థమైందా? అందుకనే మనకు తక్కువ వచ్చింది. ఈ 70 ఈ నూట ఎంత 129 నుంచి 70 మైనస్ చేయాలి, అప్పుడు 59 వస్తుంది. దీనికి నేను ప్లస్ చేసేసాను అంతే, అక్కడ ప్లస్ అనుకోని, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 20% ఆఫ్ 25% ఆఫ్, మీరు ఎన్ని కొట్టుకుంటుంటారా? 20% 20% అంటే ఎంత? 1/5. 25% అంటే 1/4. 15% ఎంత? 15/10 100 వేసుకోండి, 15/100 వేసుకోండి. ఎందుకు చెప్తాను అంటే ఇంటూ 12,000. 2 సున్నాలు పోద్ది, 2 సున్నాలు పోద్ది, 5 పోద్ది, 5 3 పోద్ది, 4 1 పోద్ది, 4 30 పోద్ది. అంటే ఆన్సర్ ఎంత? 90 ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ గా వచ్చింది. అందుకే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ మీ కన్వర్షన్ తెలియాలంటారనమాట. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫస్ట్ బ్రాకెట్ లో మనం చేయాలి. బ్రాకెట్ మనం చేయాలంటే 48. ఓకే, 48 4 8 2 16 16 4 20. ఓకే, 208 మైనస్ 16 9 6 అంటే 54 4 5 9 9 5 14 144 లేదా 16 9. ఓకే, ప్లస్ ఈ రెండు ఏదైతే 208 మైనస్ 144 అంటే 4 10 నుంచి 4 తీస్తే 6 64 అంతే 64 ప్లస్ 17తో డైరెక్ట్ చేసండి. 17 5 85 లేదా 15 4 ఎంత 68. ఓకే, 15 4 68 అయితే 30 18 30 42. 68 30 42 ఎంత? 64 42 ఎంత? 6 10 106. ఐ హోప్ ఆప్షన్ డి 106 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి మీకు అర్థమవుతుంది కదా సింప్లిఫికేషన్ ఎలా చేయాలో. 35% ఆఫ్ 1600. 35% ఆఫ్ 1600 అంటే మీరు ఏం చేస్తారు? 7/20 అంతే కదా, ఇంటూ 1600. నేను ఏం చేశాను? 5% అంటే 1/20. 35% అంటే 7 5 35 కదా, సో ఇక్కడ కూడా ఇంటూ 7 వేసుకుంటాను అంతే డైరెక్ట్ గా. ఓకే, 16 మైనస్ 14 స్క్వేర్ అంటే 196 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 14. చూడ ఒక్క నిమిషం, మీరు ఇది కూడా చేయవలసిన. చూడండి దీన్ని ఎంత సింపుల్ గా చేయొచ్చు. చూడండి ముందు రెండు రెండు పోతే 2 8 అంతే కదా, 2 80 7 8 ఎంత? 56 కదా, 560 మైనస్ 14 ఇంటూ 14 స్క్వేర్ కదా, 14 స్క్వేర్ ఎక్స్ ఇంటూ 14. ఇందులో 14 కామన్ తీయండి. 14 కామన్ తీస్తే ఎంత? 14 ఎంత? 56 అంటే 40 మైనస్ 14 ఈక్వల్ టు 14x. 14 పోతే 14 మైనస్ 14 అంటే 26 ఆన్సర్ అనమాట. ఐ హోప్ అర్థమైంది. అప్రోచ్ చేసుకుంటాం మీకు, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 80% ఆఫ్ 2500. ఏం చేస్తాం 80% మనం? 80% అంటే ఎంత? 20% అంటే ఎంత చెప్పండి? 1/5. 80% అంటే దీన్ని ఇంటూ 4 చేస్తే దీన్ని కూడా ఇంటూ 4 చేస్తే అంటే 4/5 ఇంటూ 2500 అంతే కదా, మైనస్ x% ఆఫ్ 200. పర్సంటేజ్ కి 20 జీరో పోద్ది అంటే 25x ఈజ్ ఈక్వల్ టు 1000. అవునా? 10 క్యూబ్ అంటే సో 25x వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి 5 1 5 5 500 4 5 ఎంత? 20. 2000 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 25x అంటే 1000 ఈజ్ ఈక్వల్ టు 25x. 25 1 24. ఓకే, అంటే 40 ఆన్సర్. సో ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. 11th క్వశ్చన్ చూడండి. చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్ లో కంప్లీట్ చేసుకోవాలి. 25కి 25 పోదు డైరెక్ట్ గా, అవునా? ఈ 14 15 అంటే ఎంత? 4 ఎంత? 15 10 ఎంత? 625. 625 మరి 15 తీసేస్తే 610. సో 610 వస్తుంది అనమాట. ఓకే, 610. ఎలా చేశాను నేను? రెండు కన్జుగేటివ్ నెంబర్స్ అప్పుడు ఏం చేస్తాను? 15 స్క్వేర్ మైనస్ 15 అంతే కదా. 2 కన్జుగేటివ్ నెంబర్లు ఉన్నాయనుకోండి, 15 స్క్వేర్ మైనస్ 15 చేసామట. 625 మైనస్ 15 ఎంత? 610. లేదు మీరు డైరెక్ట్ గా 15 4 ఎంత? 60 0 6 15 1 15 6 ఎంత? 21. ఓకే సారీ 210. ఓకే, 625 స్క్వేర్ అంటే 225 కదా. ఓకే, 210. సో 210 ప్లస్ 25 ఎంత? 235 మైనస్ 88 నుంచి 53 తీయండి. 53 తీయండి. 5 3 35. 35 అంటే 1190 డివైడెడ్ బై 35. ఓకే, 35 తోని 32 70 33 34 133 చూద్దాం. 3 5 15 1 3 3 9 1 10. ఓకే, 135 3 105. 105 అంటే 4 1 0 140. 35 5 140. 35 40 35 వస్తుంది. సో ఆన్సర్ 200 అంతే కదా. 90 200 కదా ఆన్సర్. ఇక్కడ మనకి 201 వచ్చింది.
ఐ హోప్ ఎక్కడో అంటే నన్ ఆఫ్ దీస్ పెట్టించుకోవచ్చు ఇంకా డైరెక్ట్ గా. నార్మల్గా అయితే నేను టైపింగ్ మిస్టేక్ చేసి ఉంటాను. ఒకసారి మళ్ళీ చూసుకుందాం. చూడండి ఇదంతా 35 కదా, 1190 కదా, 35 3 ఎంత, 3 5 15, 5 1 3 3 9 1 10, ఓకే 4 1 0, 35 5 34, 4 కదా, 35 వేసాను, 35 కదా 140. సో అప్పుడు 201 అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ సి 201 ఆన్సర్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? చిన్న కన్ఫ్యూజ్ అయ్యాం, డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 4 బదులు 5 వేసాను. సో ఈ ప్రాబ్లం మీరు ఏం చేస్తారంటే మన హోంవర్క్ సెక్షన్ లో చేసుకొని మన కమెంట్ సెక్షన్ లోని కమెంట్ చేయండి ఈ ప్రాబ్లం మీరు చేసి. అర్థమైందా? ప్లీజ్ కమెంట్ చేయండి, కమెంట్ చేసి లైక్ చేయండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి. అలాగే వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళు కూడా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తని, అప్పుడే మన వీడియో అందరికి రీచ్ అవుతుంది, కొంతమంది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్.